అందరికీ నమస్కారం. నేను సనీరాజ్. ఐఎమ్ అన్ అడ్వకేట్, రిఫార్మర్, యాక్టివిస్ట్ అండ్ అన్ ఎడ్యుకేటర్. డిసెంబర్ 8 పార్లమెంట్లో 10 అవర్ డిస్కషన్ జరిగింది. వందే మాతరం గురించి. సెంట్రల్ గవర్నమెంట్‌ని సూటిగా అడుగుతున్నా. ఈ డిస్కషన్ వల్ల ఏంటి ఉపయోగం? నిజంగా అంత ఖాళీగా ఉన్నారా? ఒక పక్క రూపీ వాల్యూ పడిపోతుంది. పెట్రోల్, డీజిల్ రేట్స్ పెరుగుతున్నాయి. అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ అవుతున్నారు. క్యాపిటల్ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వర్స్ట్‌గా ఉంది. సివిల్ ఏవియేషన్ క్రైసిస్ ఉంది. ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంటేషన్ లేదు. దానివల్ల యాక్సిడెంట్స్ కూడా తగ్గట్లేదు. పబ్లిక్ ఫండ్స్ మిస్‌యూజ్ అవుతున్నాయి. వ్యవస్థల్లో కరప్షన్ అలానే ఉంది. పోలీస్ అట్రాసిటీస్, హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కోర్ట్స్‌లో 5 crore పైగా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. కన్స్యూమర్ కమిషన్స్, ఇన్ఫర్మేషన్ కమిషన్స్ లాంటి ట్రైబ్యునల్స్‌లో వేకెన్సీస్ ఫిల్ చేయట్లేదు. సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. కన్స్యూమర్ రైట్స్ వయలేట్ అవుతూనే ఉన్నాయి. మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ మాఫియాలున్నాయి. ఎలక్షన్ కమిషన్ మీద ఎన్నో సందేహాలున్నాయి. క్రిమినల్స్ ఎక్కువైపోతున్నారు అసెంబ్లీలో, పార్లమెంట్‌లో. ఇలా కొన్ని వందల ప్రజా సమస్యలుంటే, వందే మాతరం గురించి 10 గంటల డిస్కషనా? మీ పర్సనల్ ఎజెండాని, మీ పార్టీ ఎజెండాని ప్రమోట్ చేసుకోవడం కోసం పార్లమెంట్ టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ప్రజలెంతో కష్టపడి సంపాదించుకుని టాక్స్‌లు కట్టిన డబ్బు ఇలా ఎందుకు వేస్ట్ చేయాలి? మన దేశ చరిత్రను మనం మర్చిపోకూడదు. ఒప్పుకుంటా. అలాగని అదే పట్టుకొని ప్రెజెంట్ ఉన్న ఇష్యూస్ ఇగ్నోర్ చేస్తే ఎలా? వి హావ్ టు మూవ్ ఆన్. వందే మాతరం అయినా, జనగణమన అయినా ఒక 10 మంది పొగిడితే గొప్పదైపోదు. ఒక 10 మంది తిడితే చెడ్డదైపోదు. ఆ లెవెల్ ఎప్పుడో దాటేసాయి. అలానే ఎవరేమనుకున్నా, ఎవరేం చేసినా, భారతదేశ చరిత్రలో గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, పటేల్, బోస్ ఇలాంటి గొప్ప దేశభక్తుల కాంట్రిబ్యూషన్ చెరిపేయలేరు. ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పుడు పార్లమెంట్‌లో అందరూ ఇంటెలెక్చువల్స్, ప్రొఫెషనల్స్. కానీ ఇప్పుడు మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండట్లేదు. సినిమా యాక్టర్లు, ఫోక్ సింగర్లు, పార్లమెంట్‌లో సీట్ కొనుక్కునేవాళ్ళు, కోట్ల ఆస్తులున్న బిజినెస్ మెన్, క్రిమినల్స్ వీళ్ళే ఎక్కువున్నారు కదా! ఇలాంటి వాళ్ళు నెహ్రూ గురించి మాట్లాడతారా? వందే మాతరం గురించి మాట్లాడతారా? దేశ ప్రజలకి ఇదే నా విజ్ఞప్తి. మనం క్వాలిటీ లీడర్‌షిప్, క్వాలిటీ గవర్నెన్స్ డిమాండ్ చెయ్యకపోతే మనకది దక్కదు. సరైన నాయకులను చట్టసభలకు పంపకపోతే, మన టాక్స్ డబ్బులతో సాలరీలు తీసుకుంటూ, పెన్షన్‌లు తీసుకుంటూ, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ, పార్లమెంట్ టైమ్ అండ్ రిసోర్సెస్ ఇలానే వేస్ట్ చేస్తారు. మనం ప్రశ్నించకపోతే ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలుగా మన రెస్పాన్సిబిలిటీ మనం ఫుల్‌ఫిల్ చేద్దాం. ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటో గుర్తు చేస్తూ ఉందాం. అస్సలైన ప్రజాస్వామ్యాన్ని స్థాపిద్దాం. జై హింద్.